నేను మొన్న ఒక సభలో విద్యా సదస్సు జరిగింది హైదరాబాద్లో. మంత్రి గారు కూడా ఉన్నారు. నేను మొహమాట లేకుండా చెప్పా, బాబు పాఠాల్లో రామాయణం పెట్టండి, భారతం పెట్టండి, భాగవతం పెట్టండి అంటే పెట్టరు. హిందువులు పాపాత్ములు కదా, సెక్యులరిజం అంటారు, మీరు పెట్టరు. అందుకని పోనీ ఈ పాపాత్ముల కథలు పెట్టండి. కనీమోజీ కథ, 2G రాజా కథ, శ్రీలక్ష్మి కథ, రాజగోపాల్ కథ పెట్టండి, పిల్లలు బాగుపడతారని చెప్పాను. చేసిన తప్పులు, ఇదివరకు బతికిన జీవితం, ఇప్పుడు జీవితం, 2.5 కోట్ల సింహాసనం, పక్కనే సాంబార్ చెప్ప, 2 పెట్టండి. అక్కడో బొమ్మ, ఇక్కడో బొమ్మ. బెంగళూరులో సింహాసనం, ఇప్పుడు సాంబార్ చెప్ప. గతము, ఇప్పుడు ఏదో జీవన్ టోన్ వాడకముందు, వాడిన తర్వాత. గత జీవితం, ప్రస్తుతం, ఈ 2 పెడితే చాలు పిల్లలకు బోర్డు జ్ఞా. అయ్యో సత్తు సాంబార్ పళ్ళం అయిపోతామా? అయ్యి బాబు వద్దమ్మా, ఈ బంగారం మాకు వద్దమ్మా, మా ఇంట్లో ఉన్న స్టీల్ పళ్ళం చాలు. ఏ రామాయణం పెట్టినా, భారతం పెట్టినా మన ఉద్దేశం నైతిక విలువల కోసమే కదా. ఇవి పెట్టినా చాలు అంటే నవ్వుకున్నారు నిజంగా. ఉన్న సభ్యులు భలే చెబుతాడు రాయరు. నాకు అంతే, మరి ఇంకేం చేయాలి? మీరు రామాయణం పెట్టండి, భారతం పెట్టండి, కీచకవత పెట్టండి, పిల్లలు బాగుపడతారు కాలేజీలో. అంటే హిందూయిజం, భారతం ఎంతసేపు నన్నయ్య రాజు, అందులో బ్రాహ్మణుడు రాయడం మహాపాపం, ఇంక మళ్ళీ దోషం. బ్రాహ్మణుల కంటే దుర్మార్గం ఇంకెవరు లేరు ఇంకా. అందుకని బ్రాహ్మణుడు రాసింది, ఎంతసేపు బ్రాహ్మణులే. మరి మీరు రాసింది ఏమైనా ఉంటే పెట్టుకోరాదు, ఎవరు వద్దన్నారు? మంచిలో అభివృద్ధి చెందకపోయినా అవినీతి మోసంలో అభివృద్ధి చెందచ్చు కదా. ఇందులో కాదుగా. ఇంతకంటే ఈ అభివృద్ధి లేకుండా ఇంట్లో కూర్చోవడం మంచిది. ఇదే అభివృద్ధి. ఎప్పుడైతే చట్టం ఉందో చట్టం ప్రకారం దుర్వినియోగం అంతే. పెళ్లి చేసుకోవడం 6 నెలలు అవగానే హింస పెట్టాడన్నా కేసేటం. ఇలాగా లోకువైపోతున్నారే. అక్కడ ఎందుకు కారణం అంటే మొట్టమొదట ఆ కాలంలో ఇలాంటి వాళ్ళు లేరు. కానీ ఆవిడ అదృష్టమో దురదృష్టమో కర్మో ఏదైనా దానికి అనేక కారణాలు ఉన్నాయి. అవన్నీ మీకు ఆది పర్వంలో వచ్చి ఉంటాయి. మళ్ళీ మనం ప్రస్తావించిన ఆ లోతుల్లోకి వెళ్ళాలి. అది తప్పనిసరి పరిస్థితుల్లో ద్రౌపది ఒప్పుకుని తాళి కట్టించుకుంది తప్ప సంబరపడలేదు. ఆవిడేమి గిన్నీస్ బుక్ రికార్డు కోసం చేయలేదు ఈ పని. అటువంటి ఇల్లాలని అదే వంక పేరు మీద 5 చేసుకుని ఇంకోటైతే ఉంటాడు. కర్ణుడు అదే మాట అంటాడు, దుర్యోధనుడు అదే మాట అంటాడు, సైంధవుడు వెనకాల పడతాడు, వీడు వెనకాల పడతాడు. ఎంతమందిని భరించాలండి? అందుకని చెబుతున్నాడు, దుర్వారోగ్యమ బాగు విక్రమ రసస్తోక ప్రతాప స్ఫురత్ గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్ మత్పతుల్. నా భర్తలు ఎటువంటి వాడు? ఇదివరకు చెప్పాను 5 భర్తలు ఉన్నారు గంధర్వులు. నీకు కనపడకపోవచ్చు, అందుకే గంధర్వులు అని చెప్పాను. కనపడరు వాడు. గంధర్వులు నీకు కనపడతారా? గర్వాంధులకి గర్వంధులు గంధర్వులు కనపడరు. కానీ ఉన్నారు, వస్తారు, సమయానికి వస్తారు. దుర్వారమైన ప్రయత్నంతో, బాహు విక్రమంతో, అస్తోక ప్రతాపం, సాటి లేని పరాక్రమంతో ఉండే గర్వాంధులైన ప్రతివీరుల్ని, శత్రువుల్ని నిర్మథన విద్య, వాళ్ళ ప్రాణాలు తీసేటువంటి విద్యలో పారగుల్ అంటే PhD చేసిన వాడు అని అర్థం. పారగ శబ్దానికి పారం గచ్చతీతి పారగ అంటే గట్టెక్కినవాడు అని అర్థం, పారగ. అందుకే మా చిన్నతనంలో ఈ ఇంగ్లీష్ ప్రభావం ఇంతగా లేని కాలంలో పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అనేవారు కాదు. ఏమా పరీక్ష గట్టెక్కిందా చెట్టెక్కిందా అనేవారు. గట్టెక్కిందంటే పాస్ అయ్యాడు, చెట్టెక్కిందంటే ఫెయిల్ అయ్యాడు. భాష అంత గొప్పదని. మనకు తెలుగులో పదాలు లేక కాదు, ఎంత గొప్ప మాట. గట్టెక్కిందంటే ఈత కొట్టేవాడు గట్టెక్కితే ఉత్తీర్ణుడు. ఉత్తీర్ణ అంటే దాటినవాడు, ఉత్తీర్ణ దాటినవాడు. వాడు దాటాడు, 10వ తరగతి అనే కాలం దాటాడు. మళ్ళీ తర్వాత ఇంటర్మీడియట్, సరే అది సముద్రం. చెట్టు ఎక్కడం ఏమిటి? చెట్టు ఎక్కింది ఏమిటి? కోతి లేదా పక్షి ఎగిరిపోతుంది అక్కడి నుంచి. అందుకని చెట్టు ఎక్కింది అంటే దూకేసింది. గట్టి ఎక్కాడంటే పాస్ చేయడు. అంత తెలుగు మాట్లాడండి. గట్టి ఎక్కావా, చెట్టు ఎక్కింది. తరచు మా ఊళ్ళో అందరికీ చెట్టు ఎక్కేవి. అంత గొప్ప ఊరు, అందుకని సర్లే ఏదో ఎక్కిందిలే అనేవాళ్ళు. అలాగనమాట. విద్యాపారగులు అంటే ఎంతో గర్వాంధులైనటువంటి శత్రువులు, మామూలు శత్రువులు. దుర్వారోద్యమ బాగు విక్రమ రస అస్తోక ప్రతాప స్ఫురత్ గర్వాంధులు. తమ దుర్వారమైన ప్రయత్నంతో, బాగు విక్రమ రసంతో, భయంకరమైన పరాక్రమంతో వారి శత్రువులందరినీ జయించినటువంటి శత్రువుల్ని ఒక్క దెబ్బలో ఈడ్చి కొట్టేయగలిగిన వాళ్ళు, ఆ విద్యలో పారంగతులు, పరిశోధన చేసి PhD చేసి బంగారు పథకాలు అందుకున్న వాళ్ళు, బంగారు కొండలు నా మొగుళ్ళు అంటే ఏమనుకుంటున్నావు? మత్పతులు గీర్వాణాకృతులు. వెంటనే రారేమి ఏరేమిటి? ఒక మొగుడు ఉంటేనే వెంటనే వస్తాడే పౌరుషంతో. 5 ఉన్నారంటో ఒక్కడు కూడా రాడా? అంటే గీర్వాణ ఆకృతులు. గీర్వాణ అంటే దేవత అని అర్థం, దేవుడు. సుపర్వులు, గీర్వాణులు, దేవతలు, సురలు, ఇవన్నీ దేవతలకి పర్యాయ పద. అమర, నిర్జర, దేవా, విబుధ. అమరులు, నిర్జరులు, దేవతలు, విబుధులు ఇవన్నీ దేవతలకు పర్యాయం. అందుకని గీర్వాణులు. అందుకే వాళ్ళ భాష, దేవ భాషని గీర్వాణ భాష అంటారు.
అటువంటి దేవతలు గిర్వాణాకృతులు దేవతల ఆకారంలో ఉంటారు. దేవతలు ఎప్పుడు కిందికి రారు కదా, అత్యవసరమైతేనే వస్తారు. ఏ ఊరు 5గురు ఉన్నారు. ఇప్పుడు నేను ఇక్కడికిక్కడే చీల్చి చెండాడేయగలరు. ఏమనుకుంటున్నా, నేను ఒక్కసారి ఫలిస్తే చాలు. అంటే మన సినిమా భాషలో చెప్పాలని నేను కానీ ఒక ఈల కానీ వేశానా అంటారే, అంతే ఇంక అయిపోయినట్టే లెక్క. 5గురు వచ్చేస్తారు ఒక్కసారి. వ్యసనం గిట్టి గిట్టి అంతే అచ్చ తెలుగు మాటలు మర్చిపో. గిట్టుబాటు ధర అని ఉద్యమాలు చేస్తాం కదా, ఏమిటి గిట్టుబాటు ధర? గిట్టి అదే గిట్టుబాటు ధర అంటే ఏమిటి? కిట్టి అంటే సమీపించి అని అర్థం. వ్యసనం గిట్టి నిన్ను సమీపించి దగ్గరికి వచ్చి పీక నొక్కి పారేస్తారేమనుకుంటున్నాం. గిట్టుబాటు ధర ఎందుకు వచ్చింది? అది గిట్టు కాదు, కిట్టుబాటు ధర. గిట్టుబాటు ధర అంటే అసలు ధరకి దగ్గరగా ఉండే ధర. ధాన్యానికి గిట్టుబాటు ధర, మద్దతు ధర. మద్దతు ధర అంటే అర్థం ఏంటి? ధాన్యం పండించడానికి అయ్యే ధర కూడా రాకపోతాడు. అయితే ఏమవుతాడండి? కూలి పనులు ఇవాళ 350 పెడితే కూలి పని 350 ఇస్తున్నారు కూలికి. రైతుకి అది లేదు. రైతుకి వ్యవసాయం చేయడం కంటే కూలి పని చేసుకోవడం నా ఇల్లు ఉంది. పైగా వాడు ఇప్పుడు 10ంటికి వస్తాడు, 4ంటికి వెళ్ళిపోతాడు. ఏమన్నా అంటే గ్రామీణ వ్యవసాయ పథకం ఒకటి ఉందండి, సోనియా గాంధీ గారు పెట్టారు. గడ్డి పీకితే 200, మళ్ళీ పత్తి 200 అంటాడు. అదో పథకం ఒకటి పెట్టారు ఇక్కడ ఓట్ల కోసం. వస్తున్నాడు, పీకుతున్నాడు, 200 పుచ్చుకు, మళ్ళీ నాడుతున్నాడు మన్నాడు, మళ్ళీ 200 పుచ్చుకు, మళ్ళీ మన్నాడు వచ్చి పీకుతున్నాడు. ఏదో పని చేసినట్టు వస్తున్నారు. అక్కడ జరుగుతుందో లేదా మోసం ఇదంతా. ఇప్పుడు వ్యవసాయాలు పడుకున్నాయి. అందుకే గిట్టుబాటు ధర, మద్దతు. ఏమిటా గిట్టుబాటు ధర అంటే? అసలు ధరకి కిట్టి సమీపించి దగ్గరలో ఉండే ధర. ఎకరానికి 30-40 బస్తాలు పండితే దానికి పండించడానికి అయ్యే ఖర్చులు, మందులు, ఎరువులు, పురుగు మందులు, కూలి పనులు, మరి కుటుంబం గడవాలా. ఇది పెట్టుకుంటే ఆ మాత్రం దగ్గరగా ఉండే ధర అన్నమాట గిట్టుబాటు ధర అంటే. అది రాకపోతే ఎలాగా? అందుకని వ్యసనం గిట్టి గంధర్వులు మానము ప్రాణము గనుట తథ్యం బిమయం కీచక. మానము ప్రాణము, మామూలుగా ప్రాణం తీయరు. యుద్ధరంగంలో చంపడం వేరు, ప్రాణమే తీస్తారు. గర్వభంగం చెయ్యరు, యుద్ధరంగంలో వేసేస్తారు. కానీ ఇన్ని మాటలాడి నేను పని మనిషినయ్యా, నా జోలికి ఎందుకు వస్తావని చెప్పినా వినకుండా నా అవయవాలు, అంగాంగాలు వర్ణన చేస్తావా, అచ్చులు పోస్తావా, కుప్పలు పోస్తావా? నిన్ను అచ్చు పోసేయడం, కుప్పలు పోసేయడం ఖాయం. ఇక్కడ నీ శరీరాన్ని ముక్కలు కింద నరికి కుప్పలే పోస్తారు, కాకులు గద్దలు ఎత్తుకునేలాగా. నా అందాన్ని నువ్వు వర్ణిస్తావు. నా అందాన్ని వర్ణించడానికి నా భర్త ఉన్నాడు, నువ్వెవడు చెప్పడానికి? ఇది స్త్రీలు నేర్చుకోవాలి. పరపురుషుడైన వాడు ఎవడైనా సౌందర్యాన్ని వర్ణిస్తూ మాట్లాడితే నీకేం పని అని అడగాలి, మొహమాటం లేకుండా. అంతేగాని మీరు కాబట్టి అన్నారండి, మా ఆయన ఎప్పుడు అనలేదు ఇలాగంటే అయిపోయినట్టే. ఇంకా సర్వమంగళ నామాసీత. వాడు పొగిడితే నీకు ఆనందంగా ఉందా? పైగా మా ఆయన ఎప్పుడు అనలేదని వాడి దగ్గర కామెంట్. లోకవైపోలా నువ్వు నీ మొగుడు వాడి దగ్గర. ఇక వాడు మన్నాడు వచ్చి మళ్ళీ మొదలెడతాడు. గౌతముడు భార్య అహల్యని ఇంద్రుడు ఇలాగే జరగొట్టాడు. లేనప్పుడు అలా రావడం, ఒక క్యాసెట్ వేయడం. ఓ రోజు పడలేదు, 2 రోజులు పడలేదు, 4 రోజులు వస్తే ఏమవుతారండి? అదో వీక్ పాయింట్ ఏదో ఒకటి అవుతుంది, పడతారు. ఈ మాటలన్నీ మా ఆయన అలా. వీడు కూడా వాళ్ళ ఆవిడ దగ్గర అనడం. మీరు ఎంక్వైరీ చేయరు ఆ విషయం. ఆడవాళ్ళు మోసపోయేది అక్కడే. వీడు కూడా వాడి భార్య దగ్గర ఈ మాటలు అండు. పరుడు భార్య కాబట్టి అంటున్నాడు. వాళ్ళ ఆవిడని అడిగితే ఏమిటో ఈ మాటలు నా దగ్గర ఎప్పుడు అనలేదండి అంటుంది ఆవిడ. అయిందా? అది తెలియక మనం మాయలు పడతాం. అని పాంచాలిలా ఉండాలి పరపురుషుడు మాట్లాడితే. నువ్వెవడురా నా సౌందర్యం వర్ణించడానికి? అచ్చుపోసినట్టుంది అంటును. నీకు ఇప్పుడు శేషపద్యాలు పాడమని చెప్పాను. నీకు నెత్తురు శేషాల పోసుకుని తాగేస్తారని నా మొగుడు తలుచుకుంటే ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి అప్పుడు చెప్పి ఇంత ఉద్యమంతో వచ్చి నరికి పారేస్తారు వేషాలేకు అని హెచ్చరిక చేసిందంటే, స్వాభిమానం ఎప్పుడు స్త్రీకైనా పురుషుడికైనా ఏ దశలోనైనా ఉండవలసిన మాట. అనవసరంగా నువ్వు తాగాదా పెట్టుకోకు. ఒకవేళ వాడు పెట్టినా తప్పించుకునే ప్రయత్నం చేయి. అందుకే చేసింది ముందు ఆవిడ. అప్పటికీ వాడు వినకపోతే మాత్రం తాచుపావలా బుసగొట్టవలసిందే. అమ్మాయిలందరికీ తిక్కన గారు చేస్తున్నటువంటి హెచ్చరిక. అంతేగా మనకెందుకు వచ్చింది అరిటాకు వచ్చి ముళ్ళు మీ పడినా ముళ్ళు. ఈ సామెతలు ఇప్పుడు చెల్లవు. నువ్వు అరిటాకు కాదు ఇవాళ, నువ్వు ముళ్ళు గుర్తుపెట్టుకో. నువ్వు అరిటాకు ఏ ఆడది ఇవాళ అరిటాకులో లేదు ఇక్కడ. ఆనపకాయలో ఉండే అరిటాకు అంటే వీడు పని లేక. అందుకని వీడు చుట్టెట్టుకో, ఏం పర్వాలా, ఏమవుతుంది? నలుగురు వస్తే ఇవాళ పత్రికల వారు వస్తారు, మీడియా వెంటనే స్క్రోలింగ్, పల్లెటూళ్ళలో అమ్మాయిని వేధింపులు, నలుగురు వస్తారు చెదగొట్టి ఎత్తర పట్టుకుని. అలరవుతుంది అనుకోవద్దు. ఎంత అలరైతే అంత మంచిది. ఎలా అయిందిగా కొంత అలరై. అలరవుతుంది కాబట్టి మంచి చెడ్డ పనులు చెయ్యరు. అందుకని అది దృష్టిలో పెట్టుకోమని స్వాభిమానం గురించి హెచ్చరిక చేస్తున్నాడు. వాడు అలా హెచ్చరిక చేసింది. అప్పటికి వాడు వల్ల నీ భర్తలెంత నువ్వెంత అని వాడు మనసులో ఒక ఆలోచన వచ్చింది. అసలు సుధేష్ఠను పట్టుకుని ఈవిని నా మందిరానికి పంపించమంటే పంపించదు, మా ఇంట్లో పని మనిషి రాలా, నేను పంపించమంటే డ్యూటీ వేసి పంపదు, అప్పుడు దీన్ని పట్టుకుంటే అడిగేవాడెవడు? ఇది ఆలోచన అండి. అందుకని వాడు వెళ్ళిపోయాడు సుధేష్ఠ మందిరానికి.
అక్కడికి వెళ్ళాడు. అక్క, ఇంతకాలం నేనేది కోరలా, నువ్వు నీ మొగుడు కోరిన కోరికలన్నీ తీర్చా, ఈవేళ నేను కోరుతున్నా సైరేంద్రుని నా మందిరానికి పంపమన్నాడు. ఆవిడకి అర్థమైపోయిన చరిత్ర, ఇదేదో జరిగిందిరా బాబు, కొంపలు అంటుకునే వ్యవహారం. అందుకని చెప్పింది, నాయన వద్దు, నా మాట విను. పైగా పరస్త్రీ సంగమంలో ఉండే దోషాలన్నీ ఇక్కడ 10 పద్యాల్లో ఉదాహరణలు ఇచ్చింది. మనం అవన్నీ పిల్లల ముందు చెప్పుకోవాల్సిన విషయాలకు.